హాయ్, మనమైతే ఇప్పుడు చెన్నై మెట్రోలో ఉన్నాం. మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనము చెన్నై మెట్రో నుంచి సెంట్రల్ మెట్రో నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, సో మెట్రో అయితే వచ్చేసింది. లోపలికి వెళ్దాం. మధ్యలో అయితే బయట వచ్చే వాళ్ళకి దావదలాలి, ఇటుపక్క అటుపక్క లోపలికి వెళ్ళే వాళ్ళకి సో మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే 45 మినిట్స్ టైం పడుతుంది. సో మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం, చెన్నై ఎయిర్పోర్ట్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ స్టాప్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. అక్కడే దిగాలి మనము. మీనంబాకం ఎయిర్పోర్ట్ అనేసి దీని ముందు వస్తుంది, అక్కడ దిగకూడదు. సో దిస్ ఈజ్ ద లాస్ట్ స్టాప్ ఎయిర్పోర్ట్. సో మనం నెక్స్ట్ బయట వెళ్ళి చూస్తాం ఎలా ఉంది ఎంట్రన్స్ ఎయిర్పోర్ట్లో. సో మనమైతే ఎయిర్పోర్ట్లో లాస్ట్ స్టాప్ దిగాము. ఇక్కడ నుంచి మనము ఎయిర్పోర్ట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో చూపిస్తాం. దిస్ ఈజ్ ద చెన్నై ఎయిర్పోర్ట్ మెట్రోస్ లాస్ట్ స్టాప్. సో మనకైతే ఇక్కడ ఎస్కలేటర్ ఉంటుంది. సో మనం ఈ ఎస్కలేటర్ ద్వారా వెళ్ళొచ్చు, లేదు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఇస్తే మనకి ఎదురుగా లిఫ్ట్ కూడా ఉంటుంది. సో మనము దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్. సో మనమైతే ఎస్కలేటర్ ద్వారా వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూడండి. సో మనమైతే ఎగ్జిట్ తీసుకోవాలి. ఎగ్జిట్ మనకి ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఉంటుంది, చూడొచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనం ఎస్కలేటర్ తీసుకొని కిందకి వెళ్ళాలి. ఇప్పుడు మనం బయట అయితే పీవీఆర్ మాల్ కూడా చూడొచ్చు. తొందరగా వస్తే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలంటే టైం స్పెండ్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు. సో ఇది అవుట్ సైడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే ఎంట్రన్స్ చూపిస్తుంది మనకి రావాలి. ఇక్కడ మన క్యాంటీన్ అనే ఒక బోర్డు ఉంటుంది. సో ఇక్కడ కానీ మనం కిందకి తీసుకొని కిందకి వెళ్ళామంటే మనకి ఇక్కడ రీజనబుల్ రేట్స్లో ఫుడ్ అనేది దొరుకుతుంది. మనం ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్గా ఉంటాయి రేట్స్, కాబట్టి మనము దీన్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకైతే ఇదే క్యాంటీన్. సో ఇక్కడ మనకి ప్రైజెస్ ఉంటాయి. స్టాఫ్కి ఒక రేట్ ఉంటుంది, మనకు ఒక రేట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు హ్యాపీగా ఏమైనా తినొచ్చు. స్నాక్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి, కాఫీ, టీ అవన్నీ. సో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే మీరు ఇక్కడ ఏమైనా తినాలి చేయాలంటే చేయొచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మనము 50 రూపాయలకి 200, 300 ఇవ్వాలి, అలా ఇవ్వలేము కదా. సో దానికైతే బెస్ట్ చాయిస్ అన్నమాట. సో మనమైతే మినీ మీల్స్ అయితే తీసుకున్నాము. ఇలా ఉంది చూడండి, 95 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. సో మనమైతే మీల్స్ చేసుకునేస్తున్నాం. మీల్స్ అయింది. ఇప్పుడు మనము సింగపూర్ వెళ్ళాలి కాబట్టి ఇంటర్నేషనల్ మెట్రోకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనమైతే చేరుకోవాలి. మెట్రో నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ రైట్ సైడ్ తిరిగినామంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. చూడండి, లెట్స్ గో. నేను లెఫ్ట్ రైట్ అన్నాను, సో అది తప్పండి. మనం రైట్ సైడ్ తీసుకోవాలి, డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా. కాబట్టి మీరు ఎంటర్ అవుతానే రైట్ సైడ్ తిరగండి. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ సైన్ బోర్డ్స్ ఉంటాయి, చూసుకుంటూ వచ్చేయండి లోపలికి. సో మన ఇండియాలో కూడా ఈ మాత్రం డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా ఏండ్లైంది ఇదైతే చేసి, కాదని లేదు. కానీ ఇలాంటివి చూస్తుంటే మనకు కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఒకప్పుడు మనల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఈరోజు ఇండియాని కూడా అద్భుతంగా పొగిడే రోజులు ఎన్నింటి వచ్చినాయి. ఇంకా ముందు ముందు మన భారతదేశం ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించాలి, పైకి ఎదగాలి.
వందే మాతరం. కమాన్ ఇండియా. రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఒక్క నిమిషం డెవలప్మెంట్ చేయాలంటే ఇదేం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే మన ఇండియాలో తెలిసిందే కదా, ప్రతిదీ రాజకీయం చేస్తారు. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఫైనల్గా మనమైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినాము. సో మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. మనకైతే ఫ్లైట్కి ఇంకా 4 hours టైం ఉంది కాబట్టి కూర్చున్నాము చల్లగా. ఎండ సంపేస్తుంది ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో. సో ఇప్పుడైతే మనం ఇమిగ్రేషన్ అయితే చెకింగ్ చేసుకొని వచ్చేసాము. ఇమిగ్రేషన్ స్మూత్గా అయిపోయింది, ఎటువంటి క్వశ్చన్స్ అడగలేదు. సో ఇప్పుడు మనమైతే గేట్ దగ్గర ఫ్లైట్ కోసం అయితే కాసుకున్నాం. మనకి ఫ్లైట్ అయితే 9 o'clock ఇచ్చారు టైము. సో సింగపూర్కి ఇదైతే మార్నింగ్ 4 గంటలకంతా చేరిపోతుంది. సో ఇంకా మనము ఫ్లైట్లోకి వెళ్ళాక మళ్ళీ మీతో మాట్లాడతాను. దాని తర్వాత సింగపూర్లో మాట్లాడతాను. చూస్తూ ఉండండి. ఓకే, ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది, చెన్నై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్. సో మనమైతే ఫ్లైట్లో ఎంటర్ అయిపోయినాము. మనకైతే విండో సీట్ వచ్చింది. సో మనమైతే కొంచెంసేపు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయితే నేను వీడియో తీస్తాను. సో కొంచెంసేపులో మనం టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ వీడియో పెడతాను, సింగపూర్ చేరుకుంటాను, ల్యాండింగ్ వీడియో కొంచెం పెడతాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. బై బై ఇండియా, గో టు సింగపూర్. రెడీ టు టేక్ ఆఫ్. Bye bye Chennai. Welcome to Singapore. సముద్రంలో పడవలు ఎంత బాగున్నాయి కదా లైటింగ్లో చూసేకి. వావ్, ఎక్సలెంట్. సింగపూర్ ఎయిర్పోర్ట్ అరైవల్స్ బాగుంది కదండి, సూపర్. ఇమిగ్రేషన్కి అయితే వచ్చేసినాం, ఇమిగ్రేషన్ చేసుకుంటాం. డిపాచర్లో వాటర్ ఫాల్ మారిగా పెట్టారు. డిజిటల్ స్క్రీన్ చాలా బాగుంది కదా. Waterfalls, Singapore Airport. It is possible? No. This is only for digital screen. So idaithe sky train. Please hold on to the handrails. We are now leaving for Terminal 1. So ఇది మనము T1, T2, T3 తిరిగేకి ఇక్కడ స్కై ట్రైన్స్ ఉంటాయి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ సింగపూర్లో. సో ఇప్పుడు మనమైతే T1కి వెళ్తున్నాము. అక్కడ జ్యువెల్ ఫౌంటైన్ చూస్తాం. T1కి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడే మనకి జ్యువెల్ ఫౌంటైన్ అనేది ఉండేది. గేమ్స్ కూడా ఇక్కడ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈస్ ఫర్ T1.